బీజేపీ 400 సీట్లను ఎందుకోసం అంటుందన్నటువంటి ప్రధాన వార్త జైభీం టీవీ దినపత్రికలో ఉన్నటువంటి వార్త కూడా మీరు చదివేయడం ప్రయత్నిస్తాను. ఎందుకోసం 400 సీట్లు వస్తే ఏం జరగబోతుంది భారతదేశంలో, భారతదేశానికి బీజేపీ ఎంత ప్రమాదకరమో ఇక్కడ జైభీం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీలరా ఈ వార్తను చదవండి, షేర్ చేయండి. ఇది మన భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి వార్త. 400+ ఒకవేళ బీజేపీకి సీట్లు వస్తే ఈ భారతదేశంలో ఏం జరగబోతుంది, భారతదేశంలో జరిగేటువంటి అల్లర్ల వెనుక బీజేపీ కుట్ర ఏ విధంగా ఉంది, బీజేపీ ఒకవేళ 400 సీట్లే నిజంగా వస్తే మూడోసారి అధికారంలో బీజేపీ వస్తే ఏం జరగబోతుంది, రాజ్యాంగానికి ఉన్నటువంటి ప్రమాదం ఏంది, క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి ప్రమాదం ఏంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఉన్నటువంటి ప్రమాదం ఏంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఆ యాక్ట్ని ఏ విధంగా నిర్గార్చే ప్రయత్నం చేస్తారు, ఇవాళ ఉన్నటువంటి భారత రాజ్యాంగానికి ఎలాంటి ప్రమాదం ఉందో స్పష్టంగా రాయడం జరిగింది. 400 ఎంపీ సీట్లు వస్తే ఎంత భయంకరం అంటే అంత భయంకరమైనటువంటి దాడులు, భయంకరమైనటువంటి భౌతిక దాడులు, భయంకరమైనటువంటి లా అండ్ ఆర్డర్ మొత్తం టోటల్గా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇష్టానుసారంగా ప్రశ్నించే గొంతుకలు, మాట్లాడేటువంటి గొంతుకలు తెగిపడేటువంటి పరిస్థితి ఉంటుంది. బీజేపీ 400 సీట్లు వస్తే దాని వెనక చాలా కుట్ర కుతంత్రం. అందుకనే 400+కు ఒకవేళ సీట్లు వస్తే ఎంత భయంకరంగా జరగబోతున్నటువంటి ప్రధాన వార్త రాసినాం. ఇక్కడ మనం మోడీ కాకా ఉన్నాడు, ఈయన నాటకాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలా మణిపూర్లో జరుగుతున్నటువంటి అగ్ని ఏ విధంగా మండుతుందో అర్థమైపోయింది. ఆ మణిపూర్లో జరిగేటువంటి మంటను ఆర్పలేనటువంటి మోడీ 1,50,000 కోట్లు 150 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి భారత పితామహుడు మోడీ ఇవాళ ఇష్టానుసారంగా డబ్బులు కోట్ల రూపాయలు ఇవాళ ఆదాని అంబానీ చేతిలో పెట్టేసి ఇవాళ గవర్నమెంట్ ఉన్న సంస్థలను తీసేసి ఇవాళ ప్రైవేటీకరణ చేసినటువంటి ఘనుడు కూడా మోడీనే. ఈ మోడీ గెలిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది, ఈ మోడీ గెలిస్తే ఏం జరగబోతుంది, ఈ మోడీ గెలిస్తే ఈ దేశానికి ఎంత ప్రమాదం ఉందో స్పష్టంగా రాసినటువంటి వార్త. నాకు దమ్ము ధైర్యం ఉంది, నేను ఎవరికి భయపడిన అవసరం లేదు, ఎవరికి కూడా భయపడను, రాసి పెట్టుకోండి, ఎవరికి కూడా భయపడను. నా వెనక భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఉంది. మాన్య శ్రీ కాంశీరామ్ ఇవాళ పుట్టినరోజు, ఆయన దైవత్వాన్ని ఇవాళ నేను పునిపుంచుకున్నాను. ఇవాళ ఎంతోమంది మహనీయుల ఆశయాలను మోస్తున్నాను. ఇవాళ ఈ సమాజము గుర్తించకపోయినప్పటికీ కూడా, ఈ సమాజానికి విలువలు అర్థం కానప్పటికీ, ఈ సమాజానికి మంచితో పాటు చెడును కూడా అదే తరహాలో చూసేటువంటి సమాజంలో ఉన్నాం కాబట్టి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఓడించిన చరిత్ర కూడా అలానే ఉంది. అందుకోసమే ఇలా మన చరిత్ర మన గురించి చెప్పుకోవాలి. మన చరిత్ర మనం రాసుకోకపోతే, మన చరిత్ర గురించి మనం చెప్పుకోకపోతే రాబోయే రోజుల్లో మన గురించి చెప్పడానికి కూడా ఉండదు. అందుకోసమే మీరు గోడల మీద బలంగా రాసుకోండి, మీ గోడల మీద మీ పేర్లు రాసుకోండి, మీ పేర్ల మీద మీ శిలపలకాలు వేసుకోండి అని చెప్పినటువంటి మహనీయుల సాక్షిగా ఇలా జైభీం టీవీ అతి చిన్న వయసులో పెట్టి నడిపేయడం జరుగుతుంది. అందుకోసమే ఇలా 400 ఒకవేళ ఎంపీ సీట్లు వస్తే ఎంత భయంకరంగా మోసం జరగబోతున్నటువంటి ప్రధాన వార్త కూడా జైభీం దినపత్రికలు రాసినటువంటి వార్త కూడా ఉంది. ఇది రాయాలన్నా కూడా గడిచి ఉండాలి, దమ్ము ధైర్యం ఉండాలి. అందుకోసమే 400+, 400+ వెనక ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి, 400+ వెనక ఉన్నటువంటి సీక్రెట్ ఏముంది, ఆ సీక్రెట్ ఏంది, మోడీ కాక ఏం చేస్తున్నాడో, మోడీ కాకాకు సంబంధించినటువంటి ప్రధాన వార్త అయితే రాయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికలో సొంతంగా 370 స్థానాలు, కూటమిగా 400 స్థానాలు గెలుచుకుంటామని బీజేపీ నేతలు జోస్యం చెప్తున్నారు. అయితే సఫలాయిస్టుల విశ్లేషణ ఆధారంగా కమల్నాథులు ఈ అంచనాలు వేయడం లేదు, కేవలం రాజకీయ కారణాలతోనే ఈ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు. 400కు పైమాటే అనే నినాదాన్ని కర్ణాటక చెందిన బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే సమర్థించుకున్నారు. ఆ సంఖ్యకు చేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన చెప్పారు. రాజ్యాంగాన్ని సవరించాలని పార్టీ భావిస్తుందని, అలా చేయాలంటే 3/2 మెజార్టీ అవసరమని తెలిపారు. 3/2 ఉంటే అది జరుగుతుందని చెప్తున్నారు. ఈసారి 400 కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని మోడీ చెప్పారు. 400 స్థానాలు ఎందుకు గెలవాలి, ప్రస్తుతం లోక్సభలో మాకు 3/2 మెజార్టీ ఉంది, అయితే రాజ్యసభలో మాకు అంత బలం లేదు, అక్కడ మాకు మెజార్టీ తక్కువగానే ఉంది. అందుకోసమే ఏం చేస్తున్నారట, ఈయన చేసేది ఏం జరుగుతుందంట, అంబేద్కర్ రాజ్యాంగంపై సంఘ్ పరివార్ అక్కస్, దానిని తిరగరాసేందుకు ప్రయత్నం. ఫస్ట్ది 400 ఎంపీ సీట్లు గెలిస్తే జరగబోయేటువంటి ప్రమాదం, అంబేద్కర్ రాజ్యాంగంపై సంఘ్ పరివారు అక్కసి వెరగత్తున్నారు. రెండోది, అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారు, 200 మెజార్టీ కోసం తంటలు పడేటువంటి నేపథ్యం. ప్రధానంగా రాజ్యాంగానికి ప్రమాదం ఉంది. ఫస్ట్ పాయింట్, రాజ్యాంగం ఎంత ప్రమాదం అంటే అంత ప్రమాదం ఉంది. ఇదే మోడీ కాక గెలిస్తే
ఈ దేశంలో అత్యంత దయనీయమైన స్థితిలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు ఉండబోతున్నారు. ఇప్పటికే నెట్ ఎగ్జామ్లో కానీ ఐఐటి ఎగ్జామ్స్లలో కానీ ఐఐటి కాలేజీలలో కానీ ఇప్పటికే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు సీట్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎంత భయంకరంగా ఉన్నారంటే అంత భయంకరమైన పరిస్థితిలో ఇవాళ దాపరించింది. అందుకోసమే ఈ కాక వెనక ఉన్నటువంటి ఈయన కాక వెనక మౌనం ఉన్నటువంటి మౌనంలో చాలా కుట్రలు దాగి ఉన్నాయి. ఈ కుట్రలు ఇప్పటికైనా పసిగట్టకపోతే ఈ ఎలక్షన్లో ఒకవేళ ఈ సమాజాన్ని మేల్కొల్పోయి లేకపోతే రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే జరగబోయేటువంటి ప్రమాదం మనం ఊహించకుండానే ఉంటుంది. జరగరాని ప్రమాదాలకు మొత్తం భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉండబోతుంది. ఇప్పటికే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్లు కూడా నీరు గార్చే కుట్రలు చేస్తున్నారు. ఇప్పటికే వాటి ప్లేస్లో అనేకమైనటువంటి కొత్త వాటిని కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది. ఇవాళ మోడీ కాక గెలిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో మనం చూస్తున్నాం. అది ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా రాబోతుంది. దానికి నిదర్శనమే అనంత హెగ్డే మాట్లాడే మాటలు కూడా తీసుకున్నాం. న్యూఢిల్లీ జేబీఎం డెస్క్. అది కాక రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా మాకు కావాల్సిన మెజార్టీ లేదు అని చెప్పుకొచ్చారు. రాజ్యాంగ సవరణ చేయాలన్నా రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలను మార్చాలన్నా ప్రస్తుతం ఉన్న మెజార్టీ సరిపోదని ఆయన గుర్తు చేశారు. అణచివేతల నుండి హిందువులను కాపాడడానికి రాజ్యాంగాన్ని తిరగరాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. అయితే హెగ్డే ప్రకటనతో ఏకీభవించడం లేదని దానిని తాము సమర్థించడం లేదని బీజేపీ నాయకత్వం చెబుతుంది. రాబోయే ఎన్నికలు ఆయనకు టికెట్ నిరాకరించే అవకాశం ఉన్నదని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ కారణంతో ఆయనకు మొండి చేయి చూపుతారా లేదనే విషయాన్ని అంటుచితేనే ఒక విషయం మాత్రం సుస్పష్టంగా ఉంది. అలాంటి ప్రకటనలపై బీజేపీ ఎన్నడూ విముఖత ప్రదర్శించలేదు. 2017లో కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా హెగ్డే ఇదే విషయాన్ని చెప్పారు. అయినా ఆయనకు 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇచ్చారు. రాష్ట్రీయ ఎజెండాలో భాగమే రాహుల్ ఏదైతే ఆయన మాట్లాడినటువంటి మాటలున్నాయో ఆయన చెప్పినటువంటి విషయాలు ఏదైతుందో ఆయన భారత రాజ్యాంగం విషయాలు ఆయన మాట్లాడిన మాటలు ఏదైతుందో బీజేపీలో ఉన్నటువంటి ఒక రహస్యం ఆ ఒప్పందంలో భాగంగానే ఈయనతోని కంట్రవర్సీ మాట్లాడించిందని రాహుల్ గాంధీ చెప్పినటువంటి వాక్యాలు కూడా రాయడం జరిగింది. ఎందుకోసం రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ తెలుసు భారత రాజ్యాంగం లేకపోతే ఎంత ప్రమాదం ఉంటుంది, భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి ప్రమాదం ఏ విధంగా ఉంది, భారత రాజ్యాంగం లేకపోతే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, బీజేపీ 10 సంవత్సరాలు పరిపాలించిన నేపథ్యంలో ఏ విధంగా ఉందో రాహుల్ గాంధీకి భారతదేశంలో ఉన్నటువంటి అందరూ తెలుసు. మణిపూర్లో అల్లర్లు జరిగిన తర్వాత మణిపూర్ అల్లర్లను అడ్డుకోవడం కోసం రాహుల్ గాంధీ పర్యటన చేసిన తర్వాత మణిపూర్ అల్లర్లు ఆగిపోయినాయి. ఇవాళ యువనేతలు కావాలి, ఉడుకు రక్తం ఉన్నటువంటి వ్యక్తులు కావాలి, ఇవాళ ఉన్నటువంటి మేధ సంపత్తి కలిగినటువంటి నాయకులు కావాలి, ఇవాళ బలంగా ఉన్నటువంటి లీడర్లు కావాలి. కానీ ఇక్కడ ఎంత ప్రమాదం ఉందంటే చూడండి, రాహుల్ గాంధీ ఏది చెప్తుండో రాష్ట్రీయ ఎజెండాల బీజేపీ రాష్ట్రీయ ఎజెండాల మాత్రమే ఆయన మాట్లాడిందని చెప్తున్నాడు. ఇప్పటికైనా దళిత మేధావులారా ఇప్పటికైనా కొద్ది కళ్ళు తెరిచి ఆలోచించండి, ప్రమాదం జరగబోతుంది. నీ ఒంటి మీద నీకు తెలియకుండానే నీ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు, నీకు తెలియకుండానే నీ చెంపల మీద దెబ్బలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, నీ తెలియకుండానే నీ కడుపులో ఉన్నటువంటి పేగులు కూడా లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఉన్నటువంటిది ఇది భారతదేశంలో జరిగేటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలో జరిగేటువంటి పెద్ద కుట్ర జరుగుతుంది. బీజేపీ ఒకవేళ 3వ సారి గెలిస్తే భయంకరమైనటువంటి పరిస్థితి రాబోతుంది. ఆ భయంకరమైన పరిస్థితి రాబోయే కాలంలో ఇప్పుడు నువ్వు మేలుకోలేకపోతే ఇప్పుడు నువ్వు తెలుసుకోకపోతే చాలా ప్రమాదంలో ఉండిపోతున్నావు. నీతో పాటు నీ కుటుంబం కూడా ప్రమాదంలో ఉండబోయే పరిస్థితి ఉంది. అందుకోసమే మోడీని గెలిపిస్తే జరగబోయేటువంటి ప్రమాదం గురించి జేబీఎం టీవీ స్పష్టంగా రాసింది. జేబీఎం దినపత్రికలో బ్యానర్ వార్త రాసింది. ఇది వీలైతే షేర్ చేయండి, ప్రతి గ్రూపులకు షేర్ చేయండి, చర్చ పెట్టండి, ఈ డిబేట్ చేయండి, దీని విషయం మీద మాట్లాడండి. ఇది లక్షలాది మందికి తెలవాలి, కోట్లాది మందికి తెలవాలి. అప్పటికే బీజేపీకి నష్టం ఎంత చేయాలో అంత చేయాలి. బీజేపీ ఒకవేళ గెలిస్తే ఎంత ప్రమాదం ఉందో అనేటువంటి వార్త కూడా రాయడం జరిగింది. ఇది స్వలాభం కోసం కాదు, రాజ్యాంగానికి ప్రమాదం ఉంది, మైనార్టీలకు ప్రమాదం ఉంది, క్రిస్టియన్ సమాజానికి ప్రమాదం ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ సమాజానికి ప్రమాదం ఉంది, అనేక సామాజిక వర్గాలకు ప్రమాదం జరగబోతుంది. అందుకోసమే ఇది వార్తను షేర్ చేయండి అనేటువంటి ప్రధానంగా కూడా రాయడం జరిగింది. రాజ్యాంగాన్ని మార్చాలంటే తమకు 400 స్థానాలు కావాలంటూ బీజేపీ ఎంపీ బహిరంగంగా చేసిన ప్రకటన ప్రధాని నరేంద్ర మోడీ సంఘ్ పరివార్ రాష్ట్రీయ ఎజెండాలో భాగమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మోడీ బీజేపీల అంతిమ లక్ష్యం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమేనని ఆరోపించారు. వారు న్యాయాన్ని, సమానత్వాన్ని, పౌరహక్కులను, ప్రజాస్వామ్యాన్ని ద్వేషిస్తారని తెలిపారు. సమాజాన్ని విభజించడం, భావ ప్రకటన స్వేచ్ఛను పరిమితం చేయడం, స్వతంత్ర సంస్థలను అణిచివేయడం ద్వారా గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థను సంకుచిత నేతృత్వంగా మార్చాలని ప్రయత్నిస్తూ
ప్రతిపక్షాన్ని నిర్మించాలని కుట్ర చేపడుతున్నారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చూడు ఏమేం చేస్తున్నారు, ఎంత భయంకరంగా ఉంది చూడు. ఇక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ చెప్తున్నారు, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలి, న్యాయాన్ని, సమానతని, పౌర హక్కులను, ప్రజాస్వామ్యాన్ని ద్వేషిస్తారని తెలిపారు. సమాజాన్ని విభజించడం, భావ ప్రకటన స్వేచ్ఛను పరిమితం చేయడం, స్వతంత్ర సంస్థలను అణచివేయడం ఇక వాళ్ళు చేసేటువంటి కుట్రలు. ఇక్కడ స్పష్టంగా రాహుల్ గాంధీ చెప్పిండు, ఇవి జరగబోతున్నాయి. ఇది సత్యం, రాసి పెట్టుకోండి. ఈరోజు మార్చి 15 కాన్షీరామ్ పుట్టినరోజు సందర్భంగా చెప్తున్నాం. ఇదే జరగబోతుంది. బీజేపీ వస్తే ఇంకా 2 నెలల తర్వాత బీజేపీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఇది జరుగుతాయి. రాసి పెట్టుకోండి, మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. ఇంత భయంకరంగా దాడి జరగబోతుంది, ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది, ఇంత భయంకరంగా మన మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన మీద ఏ విధమైనటువంటి అస్త్రాలు కూడా సిద్ధపరుస్తున్నారు. దానికి ఒక భారత రాజ్యాంగమే కాకుండా కొత్తగా రాజ్యాంగం రాసేటువంటి ప్రయత్నం కూడా ఇప్పటికే మొదలైంది. ఇప్పటికే కొన్ని సంవత్సరాల నుంచి దాని ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మనుస్మృతి ధర్మ ప్రకారం రాజ్యాంగానికి ప్రమాదం ఉందని పదే జైభీం టీవీ, జైభీం దినపత్రిక మొత్తుకుంటూనే ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించకపోతే ప్రమాదం ఎంత భయంకరంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇవాళ ఉన్నటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి అత్యంత భయంకరమైన దాడి క్రిస్టియన్స్ మీద ఊచకోత గురి చేసేటువంటి నేపథ్యం ఉంది. హెచ్చరిక మాత్రమే అది. మరో మణిపూర్ లాగా హైదరాబాద్లో జరిగినటువంటి క్రిస్టియన్స్ సోదరుల మీద జరిగిన దాడి ఎంత భయంకరంగా ఉందో ఇప్పటికైనా క్రిస్టియన్ సమాజం మానసికంగా మాట్లాడకపోతే, ఇవాళ పాస్టర్లు, బిషపులు ఇవాళ మీరు మాట్లాడకపోతే ఇవాళ మీ మీద దాడి చేసినట్టే. ఇవాళ ఎక్కడో దాడి జరుగుతుందంటే అది మీరు ఖండించకపోతే, మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు బహిరంగంగా రాకపోతే రేపు పొద్దున నీ పైన కూడా అదే దాడి జరుగుతుంది. రాసి పెట్టుకో అనేటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. రాజ్యాంగంపై ఆర్ఎస్ఎస్ అక్కస్, భారత ప్రజాస్వామ్యాన్ని విలువలను కాలరాసేందుకు బీజేపీ 2 అంచెలు వ్యూహాన్ని అమలు చేసింది. బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ మొదటి నుండి రాజ్యాంగ హక్కులను కాలరాస్తూనే ఉంది. ఇగో చూడు, ఆ రాజ్యాంగంపై ఆర్ఎస్ఎస్ ఎప్పటికీ అది అక్కస్కి ఉంటుంది. ఇప్పటి నుంచి కాదు, రాజ్యాంగం రాసినప్పటి నుంచి మొదలుకుంటాయి, రాజ్యాంగం ఏర్పడ్డ నుంచి మొదలుకుంటే 1947 నుంచి కూడా మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఎన్నో కుట్రలు చేసింది రాజ్యాంగం మీద ఆర్ఎస్ఎస్ కుట్ర. ఆర్ఎస్ఎస్ కుట్రలు ఎంత బట్టబయలు ఉందంటే వాళ్ళ ఎజెండాలో రాజ్యాంగాన్ని మార్చాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఇష్టం ఉండదు, మహనీయులు అంటే ఇష్టం ఉండదు, ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే ఇష్టం ఉండదు. ఇంత భయంకరంగా కుట్ర జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ఇక్కడ స్పష్టంగా రాసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎజెండానే ఎంత భయంకరంగా ఉందో రాయడం జరిగింది. వ్యతిరేకిస్తూనే ఉంది. 1990లో ఎన్డీఏలో భాగంగా బీజేపీ అధికారంలో వచ్చినప్పుడు అది చేసిన మొదటి పనుల్లో ఒకటి రాజ్యాంగ సమీక్ష కోసం కమిటీ నియమించడం. అయితే వెంకటచలయ్య కమిషన్ నివేదికను అమలు చేయలేదు. రాజ్యాంగాన్ని సవరించేందుకు జరుపుతున్న ప్రభుత్వ ప్రయత్నాలపై తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవడంతో దాని అమలుకు పక్కన పెట్టారు. 2000 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ అధిపతిగా కె సుదర్శన్ నియమితులైనప్పుడు భారత రాజ్యాంగం పశ్చిమ దేశాల విలువలపై ఆధారపడిందని, కాబట్టి దానిని మత గ్రంథాల ఆధారంగా తిరగరాయాలని చెప్పారు. ఈ రాజ్యాంగం వల్ల దేశ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. దీనిని 1935వ సంవత్సరం భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా రాశారు. కాబట్టి రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చడానికి పోరాడే విషయంలో మనం ఏ మాత్రం సిగ్గుపడకూడదని అన్నారు. ఏం జరుగుతుంది, ఎంత కుట్ర జరుగుతుందో దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేయండి. లక్షలాది మందికి తెలవాలి, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు తెలవాలి వార్త, ముఖ్యంగా దళిత సమాజానికి తెలవాలి. అంత నాటకమే. 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజ్యాంగ ఉపద్ఘాతం, రాజ్యాంగంలోని లౌకికతత్వం, సోషలిస్ట్ అనే పదాలు వినియోగం వివాదాస్పద అంశాలుగా మారాయి. దేశానికి నూతన రాజ్యాంగం అవసరమని ప్రధానమంత్రి ఆర్థిక సలహాల మండలి చీఫ్ వివేక్ దేవరార్ అభిప్రాయం వ్యక్తం చేసి ఎక్కువ కాలం కాలేదు. అప్పుడు కూడా ప్రధాని మోడీ ఆయన వ్యాఖ్యలపై అధికారికంగా విభేదించారు. బీజేపీ నేతల నుండి, ప్రభుత్వ అధికారుల నుండి ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు వస్తుంటే మరోవైపు వాటితో తమకేమీ సంబంధం లేదని బీజేపీ నుండి లేదా దాని నేతృత్వంలో ప్రభుత్వం నుండి వివరాలు వస్తున్నాయి. అయితే ఇదంతా నాటకమేనని విమర్శకులు అంటున్నారు. స్వేచ్ఛకు విగతం, దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఆచికి కనిపించడం లేదు. ప్రధాన స్రవంతి మీడియాస్ ఇప్పటికే ప్రభుత్వ అనుకూల కార్పొరేట్ శక్తుల చేతుల్లో వెళ్ళిపోయింది. అది సర్కార్ వాణిగా మారిపోయింది. ప్రముఖ టీవీ ఛానల్స్, వార్తాపత్రికలు ప్రభుత్వ బాకాలుగా తయారయ్యాయి. స్వతంత్ర గళాలు పరిధి తక్కువ ఉండడంతో అవి తమ అభిప్రాయాలను పూర్తిస్థాయిలో వినిపించలేకపోతున్నాయి. ఇక దేశంలో మత స్వేచ్ఛ కూడా విఘాతం కలుగుతుంది. అనేక అంతర్జాతీయ సూచికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏ మత రాజకీయవాద సంస్థ అయినా ప్రజాస్వామిక స్వేచ్ఛలను వ్యతిరేకిస్తుంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ కూటమి ఇందుకు మినహాయింపు కాదు. ఈ దిశగానే రాజ్యాంగాన్ని తిరగరాయాలని ఆ కూటమి భావిస్తుంది. పాకిస్తాన్, శ్రీలంకలో ప్రజాస్వామ్యం ఏ విధంగా అణచివేత గురవుతుందో మన దేశంలో కూడా అలాగే జరుగుతుంది. మన దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని బీజేపీ హృదయ నేత ఎల్కే అద్వానీ వ్యాఖ్యానించి ఎక్కువ కాలం కాలేదు. దేశంలో ప్రజాస్వామ్య అంగాలన్నీ హిందూ జాతీయ తావాదులుగా దాసోహమై మైనార్టీల ప్రజాస్వామిక హక్కులకు భంగం కలిగించేందుకు, సమాజంలో బలైన వర్గాలపై దాడి చేసేందుకు పాలకులు తమ పూర్తి అధికారం కట్టబెట్టాలని వాళ్ళు జబ్బులు జరుచుకుంటున్నారు.
బీజేపీ చేసింది ఏమిటి? బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడిచాయి. ఈ కాలంలో రాజ్యాంగంలో ముఖ్యమైన విలువలైన ప్రజాస్వామ్య సమానత్వం కోసం ఆ పార్టీ చేసింది ఏమిటి? ప్రజాస్వామ్య వ్యవస్థకు చెందిన మూల స్తంభాలను ఈడీ, సిబిఐ, ఐటీ, ఈసీ వంటి రాజ్యాంగ సంస్థలను ప్రభుత్వం తన చెప్పు చేతుల్లో ఉంచుకుంది. ఆ ప్రభుత్వంలో సైతం కేవలం ఒకే ఒక వ్యక్తి ఆవా నడిచింది. న్యాయ వ్యవస్థను వివిధ స్థాయిలో వేర్వేరు యంత్రాంగాలు బలహీనపరుస్తూనే హక్కుల కార్యకర్త ఖైదు నిర్బంధమే దీనికి ఉదాహరణ. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ గత 4 సంవత్సరాలుగా విచారణ కూడా రాలేనటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎంత భయంకరంగా జరగబోతుంది, ఎంత భయంకరమైనటువంటి ప్రమాదాలు ఉన్నాం. ఒకవేళ రాజ్యాంగానికి ఉన్నటువంటి ప్రమాదం ఏ విధంగా ఉంది, అక్కడ మైనార్టీ హక్కులకు ఏ విధంగా భంగం కలగబోతుంది, క్రిస్టియన్ హక్కులకు ఏ విధంగా భంగం కలగబోతుంది, ఇవాళ ఉన్నటువంటి ఎస్సీ, ఓబీసీ మైనార్టీలకు ఇవాళ ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి ఆర్టికల్ భావ ప్రకటన స్వేచ్ఛ ఎంత భయంకరమైన ప్రమాదాలు ఉందో ఇలా మీకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం జరగబోతుంది. ఇప్పటికైనా మానవతావాదులారా, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించండి. ఇప్పటికైనా బహుజన మేధావులారా, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించండి. ఎక్కడో జరిగిన ప్రమాదం రేపొద్దున నీకు జరగదని అనుకోకు. రేపొద్దున నీ మీద కూడా దాడి జరుగుతుంది, నిన్ను కూడా చంపేస్తారు, నిన్ను కూడా భయంకరంగా ఇబ్బందులకు గురి చేస్తారు. రాసి పెట్టుకో. బీజేపీ ఎంత భయంకరమైనటువంటి స్ట్రాటజీ ప్లే చేస్తుందంటే ఆ స్ట్రాటజీ వెనకాల మోడీ ఉన్నాడు, మోడీ వెనక ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్ భావజాల ప్రకటనే ఇవన్నీ బయటకు వచ్చేటువంటి మాటలు. ఇలా ఈ ఊరికే ఎవరు మాట్లాడరు. దీని వెనక చాలా పెద్ద కుట్ర కుతంత్రాలు జరగబోతున్నాయి. ఈ కుట్ర కుతంత్రాల వెనక జరిగేటువంటి నేపథ్యంలో ఇలా ఎంత భయంకరంగా ఉన్నో ఇలా చూస్తున్నాం.